మనం వెంకటాచలం దగ్గరికి వచ్చాము. బుజ్జిగా ముందు వెళ్తానా, మేము లిఫ్ట్ అయితే అడుగుతున్నాం. లిఫ్ట్ అయితే ఇంకా చిక్కలే, చెన్నై డైరెక్ట్ చిక్కితే బెస్ట్ అనుకుంటున్నాం. ఏమవుతున్నాం బుజ్జిగా ఏం చెప్తావు? వెళ్ళిపోతాం, చెన్నై అయితే రీచ్ అయిపోతాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. అంటే మన తిరుపతి చిక్కినే అంటే అంతకుముందు ఒక బైక్ స్కూటీ ఆపా, వెంటనే అన్నది ఇలా 3 కిలోమీటర్స్ వెళ్తామని బుజ్జిగా ఆపి ఇలా ఎక్కినాము. చాలా మంది లిఫ్ట్ అయితే హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కొంచెం హెల్ప్ చేస్తున్నవాళ్ళు. అయితే అన్న చిన్న జీప్ నడుపుతున్న అన్న వచ్చి కాఫీ హోటల్ దగ్గర ఆపినాం. ఇంకా అన్న కాఫీ తాగుతాము తీసుకొని తమ్ముడు అని. కాఫీ అయితే బుజ్జి తీసుకుంటాను, నేను తీసుకుంటాను కాఫీ. ఫుల్ నిద్ర వచ్చేస్తాను. నిద్ర ఆపుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి, నిజం చెప్తున్నా. మేము ట్రావెలింగ్ ఎప్పుడు నేను స్టార్ట్ చేసాను సింగల్ నుంచి ఇప్పుడు వరకు. టైంకి అయితే నిద్ర లేదు. ఫుడ్ అయితే ఓకే, ఫుడ్ ఎవరిగా హెల్ప్ చేస్తున్నారు కానీ నిద్ర లేదు టైంకి. నైట్ 2-3కి పనుకున్న స్టార్ట్ చేస్తాం, మళ్ళీ వెళ్ళి మనం 6 కల్లా లేచిపోతున్నాం. అయితే మనం తీసుకోమని ఏదో ఒకటి, కానీ మనకి ఏవి కొన్ని రోజులు ఉన్న బిస్కెట్స్ వస్తే మనకు ఫుడ్ చికెన్ అన్నవి ఇవే బాగా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే అలాగే బిస్కెట్స్ ఉన్నాయి, అందుకే ఇవి ఒక ఇప్పించుకున్నాను. అన్నకి తీసుకుంటానంగా, కానీ ఎట్లో మన ఉపయోగం తినాలి కాబట్టి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. నన్నుగా మమ్మల్ని దింపేసి వెళ్తున్నాడు లిఫ్ట్ అక్కడ అడగమని. నా లిఫ్ట్ ట్రై చేయాల. టైము 10. ఇప్పుడు నిద్ర అయిపోతే కేసేపు అంతా నిద్ర అయిపోయి అంటే అంత నిద్ర అయిపోయి కళ్ళు ఒకటి కూసామంతే. మొబైల్ ఛార్జ్ లేదు. టైం అయితే 11 అవుతుంది. అంకుల్ అయితే మాకు లిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్తాము. ఒక 2-3 అవర్స్ చెన్నైకి వెళ్ళేటప్పుడు ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ చెన్నై అయితే కవర్ చేస్తాం మేము. టైం వచ్చి ఇప్పుడు 11 అవుతుంది. ఇంకా అంకుల్ వచ్చి ఇక్కడే పనుకోండి వ్యూ లాయిలోనే. అంకుల్ వచ్చి లాయి పైన పనుకుంటాను, మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అవుతాం. నిద్ర వస్తాననే పాము మంచోడు అంకుల్. అసలుకి ఈ కాలంలో లాయిలో పనుకోమన్నా అంటే ఎవరు పనుకుంటే కీసుకి వదిలేదు అంత నమ్మకంగా అంకులు. ఇకైతే మేము పనుకుని మళ్ళీ మార్నింగ్ ఇదే లాయిలో చెన్నైకి అయితే వెళ్తాము. గుడ్ నైట్. లాయి లోపల అయితే నేను బుజ్జికి అయితే పనుకుంటున్నాం. అంకుల్ లాయి బయట పడుకున్నాడు. ఇంకా మాకే స్పెషాలిటీగా లాయి లోపల పడుకోండి చిన్న. ఎట్లా అక్కడ వెళ్ళా మీకు ఎట్లో పనుకునే పర్మిషన్ ఉంటుంది, మీకు లాంగ్వేజ్ కాదంటున్నాయని అంకుల్ ఆఫ్ చేశారు. వెళ్ళి మార్నింగ్ 5కి లేపండి, స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి. గులాయి లోపల అయితే పనుకున్నాం. దానికి వెళ్ళి మార్నింగ్ అయితే 5 అవుతుంది. 5 అవుతుంది. అంకుల్గా ఇంకా లేచినాడు. ఇంకా స్టార్ట్ అయిపోయినాం చెన్నైకి అయితే. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చెన్నై స్టార్ట్ అయినాం, అంటే నైటే స్టార్ట్ అయినాం. కానీ ఇదంతా చెన్నై హైవే చూడండి. వీడియోలు ఇంకా ఎడిట్ చేయలేదండి, ఎడిట్ చేయాలా. ఇంకా వీడియోస్ ఉన్నాయి చెన్నైలో. టైం చూసుకుని వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలా. కొన్ని యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తా అని కోరుకుంటున్నాను అంతా. ఇప్పుడైతే మేము యాపాక్ ఇదే వాడుతున్నాం. బ్రష్ చేసే అంటే బెస్ట్గా బ్రష్ చేస్తాము, ఇది యూజ్ చేస్తున్నాం. ఇది పళ్ళుకి మంచిదని అంటే బుజ్జి చెప్పాడు, రోజు వాడుతా అంటే అందుకు నేను ట్రై చేస్తున్నా. కానీ చేదు ఉంటుంది కానీ మంచిది పళ్ళుకి. ఇప్పుడైతే మనము చెన్నైకి 28 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాం. అంతా చాలా విచిత్రంగా చూస్తున్నాం మమ్మల్ని, కొంచెం ఇంత మానవ వల్లగా చూస్తున్నాం అంతా. ఇక వాళ్ళు చూసే దానిలో తప్పేం లేదు. మనం లగేజ్ చూస్తే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే యూట్యూబర్స్ అనుకుంటారు. ఓకే, టేక్ ఇట్ ఈజీ. మాకు పిలుసులు చిక్కలే. పిలుసుల్ని ఇంతకు చిన్నలు ఏమని పిలుస్తామో మాకు ఐడియా లేదు. మనకు అంత ఇంగ్లీష్ కాదు. మనం చెన్నైలో లిఫ్ట్ అయితే అడుగుతున్నామండి. ఇంకా వెహికల్స్ ఏం ఆపట్లేదు. ట్రై చేస్తున్నా లిఫ్ట్ చిక్కుతుందేమో అని. ఏదైనా ఫస్ట్ లిఫ్ట్ కొంచెం లాంగ్ చిక్కితే బెస్ట్ అనుకుంటున్నాం. ఇంకా సిటీలో లేము మేము, సిటీలో అవుట్స్కట్స్లో అయితే లిఫ్ట్ అడుగుతున్నాము. మెరీనా బీచ్, మెరీనా బీచ్. నేను లిఫ్ట్ అడుగుతా అంటే జో చూసి ఎక్కడికి వెళ్ళాలన్నాడు. మెయిన్ జో
ఇంకోళ్ళు ఆయన రాని అనుకుంటా ఎక్కడికంటే మెయిన్ బ్రిడ్జ్ అంటే అది అక్కడికైతే పోగాని కొంచెం దూరం పోతాం లిఫ్ట్ ఇస్తామని ఓకే అని వెళ్తున్నా. వెహికల్ అంతా ఎక్కుదా ఒకటైతే చెప్పేది మర్చిపోయినా, ఇక్కడంతా ఖచ్చితంగా బైక్ హెల్మెట్స్ అయితే వేసుకునే ఉన్నారు. హెల్మెట్ లేదే లిఫ్ట్ ఇవ్వరు. మనం ఏమంటే హెల్మెట్ అనేది తెచ్చుకుందాం అనుకుని మర్చిపోయే టెన్షన్లో. ఇప్పుడు డబ్బులు లేవు మనకి హెల్మెట్ తీసుకునేకి. ప్రతి ఒక్క హెల్మెట్ అనేది అయితే యూజ్ చేయాలా. బైక్లో వెళ్ళే వాళ్ళు అంత హెల్మెట్ ఉంటే లిఫ్ట్ ఇద్దాము అని. ఇలా ఇండియా అంటే హెల్మెట్స్ వేసుకుని యూజ్ చేస్తే బైక్ యాక్సిడెంట్లు అవినాగా ఎక్కువ మంది అయితే చనిపోవు. దయచేసి హెల్మెట్ ప్రతి ఒక్క వేసుకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అయితే వెయిట్ చేస్తుంటూ బైకులు వెళ్ళేప్పుగా బైకులో కావచ్చు కార్లో కావచ్చు అతి వేగంతో వెళ్ళొద్దండి. మనం చేసే తప్పు వాళ్ళతో పక్కన వాళ్ళు లైఫ్ ఇసుకులో పడుతుంది, మన లైఫ్ ఇసుకులో పడుతుంది. ముందుగా యూత్ అంటే మనలాంటి యూత్ వాళ్ళుగా బైకులు వెంటాలేకపోతే దయచేసి పోకండి. మీ ఫ్యామిలీ మీ మీద ఎన్నో ఆశలతో పెట్టుకుని ఉంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం చాలాసేపు నుంచి లిఫ్ట్ ట్రై చేసామండి. ఈ ఆటో ఆపి ఎక్కడికి వెళ్ళాలా అంటే ఆ బుజ్జి వచ్చి సెంటర్ ఎలివేటేషన్కి లిఫ్ట్ అక్కడ నుంచి అక్కడ ఉన్నాడు. ఇంకా చూస్తా అంటే ఇప్పుడు ఆపి పంపు లిఫ్ట్ ఇస్తాను ఎక్కడికి పోవాలని ఆపి డబ్బులు లేవు బ్రో అంటే మళ్ళీ లిఫ్ట్ ఇస్తాను అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చెన్నై మెయిన్ రైల్వే స్టేషన్ ఉన్నాం. ఇదే లాస్ట్ సెంటర్ చెన్నైకి అయితే. దీనిలో 14 స్టాప్స్ ఎన్నో ఉంటాయని విన్నాను. ఎందుకంటే మనం గూగుల్లో డీటెయిల్స్ అది చూడలే, ఎప్పుడో యూట్యూబ్లో చూసిందే చెప్తున్నాయి. సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నైకి వచ్చాము. ఇక్కడ నుంచి మనము బీచెస్ ఇంకా చిన్న చిన్న కవర్ చేసుకుని నాచలంకి అయితే స్టార్ట్ అవుతాం. రైల్వే స్టేషన్ ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పైన క్లాక్ టవర్ కూడా ఉంది. బ్రిటిష్లో కట్టింది ఇది. చూడండి, బైకులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కొక్క హెల్మెట్ అనేది యూజ్ చేస్తున్నారు. రూల్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా హెల్మెట్ అంతైతే ఖచ్చితంగా హెల్మెట్ అనేది లేనిదే ఎవరు బైకులో వెళ్ళట్లేదు. చూడండి, ప్రతి ఒక్కరికి హెల్మెట్ అయితే ఉన్నాయి. బైకులో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్క కంపల్సరీగా హెల్మెట్ అనేది యూజ్ చేస్తున్నారు. చూడండి, హెల్మెట్ లేనిది అవ్వట్లేదు ఎక్కడ. నిజం చెప్పాలంటే చెన్నైలో ఎండలు అయితే దంచి కొట్టేస్తున్నాయి. అంత బైక్ హెల్మెట్ లేనిదే ఎవరు బయటికి అవ్వట్లేదు. మన ఏపీ తెలంగాణ అన్ని తోలుగా ఇలా హెల్మెట్ రూల్స్ గట్టిగుంటే బాగుంటాయని మేమైతే అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ ఇచ్చి చెప్పండి. ఇప్పుడైతే మనకి చిన్న ఆటో అయితే లిఫ్ట్ ఇస్తాను మెయిన్ బీచ్ దాకా కొన్ని. ఇదే దాంతో బైక్ హెల్మెట్స్ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారు. అసలుకి 99% యూజ్ చేస్తున్నారు. ఫైన్స్ 500 రూపీస్ ఏమో ఫైన్ అంతే. కానీ హెల్మెట్ అనేది మన మంచిగా చెప్తారు. అందుకే వీడియో పదే చెప్తున్నా, హెల్మెట్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు ఏషియాలో సెకండ్ ఉండే బీచ్ ఇదే. అతి పొడవైన బీచ్ ఇది. మనకు చెన్నైలో ఉంటుంది. ఇది చూపిస్తా పాండి. కానీ పడితే మనము బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము. బీచ్ అతి పొడవైన బీచ్ ఇది. ఆసియా ఖండంలోనే సెకండ్ బీచ్ ఇది. మెయిన్ బీచ్ ఇది చెన్నైలో ఉంది. బాగా డెవలపింగ్. వీకెండ్లో సమ్మర్లో ఖాళీగా ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఈ బీచ్లో ఉంటారు. షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఐస్ ఉన్నాయి, లూజ్ ఉంటాయి. ఇస్తా అడుగు. మనసులేని మనసులు. బీచ్ అయితే ఇసుక అంత లోపలికి వెళ్ళిపోతున్నాయి కాళ్ళకి. కానీ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక లేడీస్కి సంబంధించి జ్యువెలర్స్ ఉన్నాయన్ని, గాజులు, వాచెస్. టాటూగా ఇస్తా అనుకుంటే ఇక్కడ మనకు టాటూ షాపు. ఎవరు ట్రై చేస్తున్నారు టాటూ యాక్చువల్లీ అయితే.
ఎండకి ఏమో కానీ క్లోజ్ ఉన్నాయి, సాయంత్రం అయితే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. నైట్ అయితే ఫుల్ ధూమ్ధామ్గా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే మేము మధ్యాహ్నం ఎండ అయితే టైంలో బీచ్కి వెళ్తున్నాం. మాలాగైతే ట్రై చేయొద్దండి. ఇదేం బీచ్ బాబు, అతిపెద్ద బీచ్ అంటే ఇదైతే. మనం వెళ్తా అంటే వస్తానని అది 1 గంట టైం అవుతుంది ఈ ఎండకి. అసలుకి మాకే వాటర్ కూడా చిక్కట్లేదు, షాప్స్లో ఎక్కడ లూజ్ వాటర్ లేవు. మేము వితౌట్ మనీ కట్టి కొనే డబ్బులు లేవు మా దగ్గర. వితౌట్ మనీ చూడండి బీచ్ అక్కడ నుంచి బ్యాక్ క్యాంప్ పోయేది. ఇంకో ఆ లాంగ్ వరకు బీచ్ ఉంది. లార్జెస్ట్ చెన్నై బీచ్, అతి పొడవైనది, అతి వెలపోయినది చెన్నై బీచ్ ఇదే. జనాలు 1 గంట అయినా ఫుల్గా చేస్తున్నాం, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి. మేము దిగాలనుకుంటున్నాం కానీ మళ్ళీ బట్టలు ఆయవు, ప్లస్ లేట్ అవుతుంది. నీళ్ళు బాగా గమనించండి, అక్కడ ఉండేటివి ఈ ఎత్తుదంకతో వచ్చేస్తున్నాయి చక్కగా. ఈ బీచ్లో ఎక్కువ లోపలికైతే ఓని దిగనేవి చూడండి. ఈ బీచ్లో ఎక్కువ ఓని దిగనేవి, ఎందుకంటే చాలా డేంజర్. ఈ బీచ్ చూసాక ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజర్ కాబట్టి ఎవరిని దిగనే ఈ బీచ్లోకి అయితే. చూడండి బూట్లకి కాళ్ళకి ఇంకా చాలా ఇసకుండా బూట్లో పొగ చూడండి. ఈ బూట్ అంతా దులుపుకున్నాక టైం అయిపోయింది. బీచ్ చాలా జంప్ ఉంటుంది. బీచ్ అనేది లెంత్ ఎక్కువ మాట. చెమట్లు ఆ ఇసకలు నైసి అలసిపోయాము. బాడీ అంతా చూడండి ఆనిపోయింది. వైట్ డ్రెస్ కాబట్టి మీకు కనపడలేదు. పొద్దు నుంచి ఫుడ్ తెలియదు మాకు, ముఖ్యంగా నీళ్ళైతే చిక్కల ఎండకి. ఓకే గివప్పతి బాబు, యుద్ధంలో తొక్కుకుంటూ వెళ్దాం. బుజ్జి ఏమంటావు? సిద్ధం. మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీ లైక్ కొట్టండి, మేము సిద్ధం. ఇప్పుడైతే ఇదంతా కవర్ చేసేస్తున్నాం, మేము చూపిస్తాం. మేము జయలలిత గారు వాళ్ళది, జయలలిత గారు ఇప్పుడు జయలలిత గారు హస్బెండ్ అయితే చూసేసాము. చెన్నైలో ఎండలు అయితే చాలా ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడినాం. మా దగ్గర మనీ అనేది లేదు కాబట్టి చెన్నైలో చాలా ప్లేసులు అయితే మేము కవర్ చేసిన లేదు. ఏ ప్లేస్ కవర్ చేయాలన్నా మన దగ్గర మనీ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అది కొంచెం ఇబ్బంది అయిపోయింది మాకు. అది కానీ మా దగ్గర వాటర్ లేక చాలా ఇబ్బంది పడినాయి. జయలలిత గారి సమాధి చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసు, సముద్రం పక్కనే కాబట్టి సమాధి అనేది నిర్మించినారు. కొన్ని పైన అంతా చూడండి బాగా కట్టారు, కట్టే అంతా. ఇది అయితే జయలలిత గారి సమాధిని 2016లో మరణించినారు. ఒకప్పుడు సీఎం. ఇప్పుడైతే మనము ఇంకా చిన్న ప్లే లొకేషన్స్ కవర్ చేసుకుని వెళ్దాం అండి. మేనా చూపి చెన్నై సైగా కవర్ చేయలే కదని మనం వెళ్తాను వితౌట్ మనీ. ఇంకా లిఫ్ట్గా అంతగా చిక్కట్లేదు, ఎందుకంటే హెల్మెట్ తెచ్చుకోలేము మనము. ఇంకా అందుకని ఈసారి బడ్జెట్ ఆల్ ఇండియా ట్రిప్ అయిపోయినాకే బడ్జెట్లో ఎలా పోవాలనేది అది సపరేట్ వ్లాగ్లు తీస్తా. ప్రజెంట్గా అయితే వితౌట్ మనీ కాబట్టి అన్ని లొకేషన్స్ కవర్ చేసుకుని వెళ్తాము అంతే. నెల్లూరులో అయితే మాకు ఒక అన్న ఖాళీలు ఇప్పించినా కదా, అన్న వచ్చి మాకు ఫుడ్ ఇప్పించినారు, ప్లస్ మనీ కూడా ఫోన్పేలో అయితే వేసినారు. ఆ మనీతోనే మీకు అయితే తినేకి వెళ్తున్నాము. వెళ్ళేప్పుడు నెల్లూరులో ఒక అన్న మాకు లాస్ట్లో మనీ కూడా కొట్టేసాం ఫుడ్ అని తెప్పించి. అదే మనీతోనే తింటున్నాము, ఎవరైతే హెల్ప్ చేయలేదు. కానీ అన్నదిగా హెల్ప్ కదా మనీకి వచ్చాము మాకు. చెన్నైలో వచ్చి ఇది చెన్నైలో ఎట్లా సమ్మర్ ఫేమస్ అంటారు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ అయితే తింటున్నాం. అమౌంట్ అయితే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాం. 100 రూపీస్ అంట. సాంబార్ రైస్ నిజం చెప్పాలంటే చాలా ఆకలితో ఉన్నామండి. తింటుంటే కడుపు నిండిపోతుంది. చాలా మంది స్పాన్సర్ చేశామని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చేయలేనప్పుడు అవే మాకు కడుపు నింపుతున్నాయి. ఈ రోజుకైతే ఫుల్ ఆకలేసి ఫుల్గా వాన్ చేసాము. మేము అయితే అన్నాన్ని తినేసాం ఫుల్గా.
ఇప్పుడు స్టడీ చేస్తున్నా వాళ్ళు పెద్ద ఆటో వేసుకుని వెళ్తుంటా అంటే మమ్మల్ని చూసి ఆపి ఎక్కడికి ఏమని అడిగితే ఇలాగ వితౌట్ మనీ అని చెప్తే ఓకే నేను దింపుతాను ఫ్రీగా దింపినా ఇప్పుడు దగ్గర మనీ కూడా లేదు పాపం 150 ఉంటే 2 వాటర్ బాటిల్స్ కొనిచ్చాడు ప్లస్ మమ్మల్ని బస్సు ఎక్కించాడనమాట. బస్సు దిగాని మీరు హైవేకి వెళ్తారు NH5 కానీ ఎక్కించినారు. చాలా మంచోడు. అయితే మధ్య ఇక్కడ బైక్ వాళ్ళు లిఫ్ట్ లేక ఆటో అన్న వాళ్ళు అయితే బాగా లిఫ్ట్ ఇస్తాను మాకు నిజంగా ఇప్పుడు ఆపి అన్నైతే లిఫ్ట్ ఇచ్చినారు మాకు. కానీ అన్న కూడా జాబ్ చేస్తున్నారంటే కానీ వాళ్ళకి పెద్ద ఆటో జస్ట్ ఏదో వర్క్ మీద వేసుకుని వెళ్తున్నారు. ఆ బ్రో ఆటో నడుపుతున్నదా బ్రో స్టడీ చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెద్ద ఆటో అయితే మన లాంగ్వేజ్లో ఇప్పుడు అక్కడ వైట్ టీ షర్ట్ వచ్చి స్టడీ చేస్తున్నా ఆటో వచ్చి వాళ్ళ తమ్ముడు అదంట జస్ట్ క్యాజువల్గా ఆటో తోలుతా వస్తుంటే మాకు లిఫ్ట్ ఇచ్చినాడు. మనీ లేదంటే నాకు తెలిసిన మనీ లేదని అక్కడ మాకు ఏదో కొంటున్నాడు వాటర్లు ఏవో వద్దు అని చెప్పినాము. ఆయన హెల్ప్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా ఇక్కడ బైక్ వాళ్ళకు లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళకు మనకి హెల్మెట్ లేదు కదా. హెల్మెట్ లేకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ కూడా అలా ఉంది కాబట్టి కానీ ఆటో వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో వస్తుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.